సో సంక్రాంతి బరిలో 5 సినిమాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక సినిమా తప్పుకుంటే వాళ్ళకి సోలో రిలీజ్ ఇస్తామని చెప్పేసి దిల్ రాజు గారు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఈగల్ సినిమా అయితే ఫిబ్రవరి 9కి సినిమా పోస్ట్‌పోన్ చేసింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సోలో రిలీజ్ ఇస్తాము అని అనుకుంటే ఆ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. మరి ఈగల్ పరిస్థితి ఏంటి? వాళ్ళేమో లెటర్ పెట్టుకున్నారు. మరి సోలో రిలీజ్ ఇస్తారా? ఇవ్వరా సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? మామూలుగా సంక్రాంతి సినిమాల గొడవ లేదా వార్ అది కంటిన్యూ అవుతుంది. ఎండ్ కాల. ఎండ్ అయిందని అనుకున్నారు కానీ ఎండ్ కాలేదు. అంటే మనం చూసాం బిగినింగ్లో దాదాపు 5 సినిమాలు తెలుగు సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి. దిల్ రాజు తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలుగు ఫిల్మ్ ఛాంబరు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబరు అందరూ కూర్చొని మొత్తానికి అందరికి అప్పీల్ చేశారు. యాక్చువల్గా ప్రధానంగా అప్పీల్ చేసింది హనుమాన్కి, తర్వాత ఈగల్కి అప్పీల్ చేశారు. హనుమాన్ వాళ్ళు మేము ఆపలేము, ఎందుకంటే మాది పాన్ ఇండియా సినిమా అని గట్టిగా కూర్చున్నారు. దాంతో వదిలేశారు. ఇక అప్పుడు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ తర్వాత రవితేజ ముందుకొచ్చి మా సినిమాని మేము పోస్ట్పోన్ చేసుకుంటాం, బట్ మాకు మీరు సోలో రిలీజ్కి మీరు సహకరించాలని అడిగితే వీళ్ళు హామీ ఇచ్చారు. ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా దిల్ రాజు వీళ్ళందరూ కూడా మేము సోలోకి కోఆపరేట్ చేస్తామని చెప్పాము. వాళ్ళు కూడా చేశారు. అందుకని వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా మంచి పని చేశారు. ఇలాంటి అమికబుల్గా ఇలా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేది అంతా వాళ్ళకి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పారు విశ్వప్రసాద్ వాళ్ళకి. అట్లాగే సోలో రిలీజ్కి హామీ ఇస్తున్నట్టు కూడా మీడియా ముఖంగానే చెప్పారు. ఇప్పుడేమో వీళ్ళు ఆల్రెడీ ఫిబ్రవరి 9కి వాళ్ళకి చేశారు డేటు. సో వీళ్ళు మరి ఆ టైంకి ఏ రిలీజ్ ఉన్నాయని చూసుకొని వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేసి ఉండాల్సిన బాధ్యత ఎవరిది? దిల్ రాజ్ది ప్లస్ ఈ ఛాంబర్ అండ్ 2 ఛాంబర్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్. కానీ వీళ్ళు అప్పటికి పబ్బం గడిచిపోయింది కదా అన్నట్టుగా వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడేమైంది, 8th యాత్ర 2 ఉంది, 9th ఊరి పేరు భైరవకోన, డీజే టిల్లు స్క్వేర్, తర్వాత లాల్ సలాం డబ్బింగ్ సినిమా ఇన్ని వచ్చేసాయి ఒక్కసారిగా. సో ఖచ్చితంగా ఇబ్బందే, ఎందుకంటే యాత్ర 2 కూడా అది యూవి క్రియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళకి బలమైన సర్కిల్ ఉంది, అది ఖచ్చితంగా ఇదవుతుంది. అట్లాగే లాల్ సలాం కూడా రజనీకాంత్ సినిమా, రజనీకాంత్కి మనకి తెలుగులో మార్కెట్ బాగుంటుంది. ఇంకా డీజే టిల్లు ఫస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి దానికి కూడా క్రేజ్ ఉంటుంది. ఇక సందీప్ కిషన్ దీనికి కూడా ఊరి పేరు భైరవకోన, ఇది కూడా మంచి పేరు వచ్చింది. యాక్చువల్గా సందీప్ కిషన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నాకు రవితేజ అంటే చాలా ఇష్టము, బట్ నాకెవరు చెప్పలేదు, ఇది నన్ను ఎవరు ఆపమని కానీ ఏం చెప్పలేదు, ముందే చెప్పుంటే ప్లాన్ చేసుకోవచ్చు, ఇప్పుడు కష్టం మాకు అని అతను చెప్తున్నాడు. ఎందుకంటే ఒకసారిగా అనౌన్స్ చేసి పబ్లిసిటీ చేసి థియేటర్లతో మాట్లాడుకొని ఇవన్నీ నాకు ఇప్పుడు నువ్వు ఆపేయమంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పబ్లిసిటీ మెటీరియల్ అన్నీ కూడా ఖర్చు పెట్టి ఉంటారు కదా వాళ్ళు, మళ్ళీ పోయి అన్నీ మార్చాలంటే ఇబ్బంది అవుతుంది. అంటే క్లియర్గా ఏంటంటే ఇది ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యూనిటీగా వెళ్ళడం, ఒక బాధ్యతాయుతంగా చేయడం అనేది జరగట్లేదు. ముందు నుంచి కూడా పెద్ద సినిమాలకు ఒక రూలు, చిన్న సినిమాలకు ఒక రూలు అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మార్కెట్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ మార్కెట్ని వీళ్ళు ప్రైవేటు వ్యక్తులు తప్ప ఇదేమి లీగల్గా అబాయిడ్ అనేమి లేదు కదా. ఇప్పుడు దిల్ రాజు మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడు? ఎవరి మాట ఎవరు విన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బాధ్యత, వాళ్ళు ఆపినప్పుడు ఒక కండిషన్ మీద వాళ్ళు ఆగారు. ఏం కండిషన్ అంటే మాకు సోలో ఇవ్వాలి మీరు రిలీజ్ అని. మరి వీళ్ళు అప్పుడు హామీ ఇచ్చారు, ఇచ్చినప్పుడైతే మాత్రం ఇవాళ బాధ్యతే. ఎందుకంటే వీళ్ళు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూసుకొని ఆ సినిమాల వాళ్ళతో ముందుగానే మాట్లాడాల్సిన బాధ్యత వెళ్తుంది. సో వీళ్ళు ఇప్పుడు టీజే విశ్వప్రసాద్ నిన్న లెటర్ పెట్టాడు ఫిల్మ్ ఛాంబర్కి, అందులో ఇదే రాశారు ఆయన. సో మీరు మాకు ఇస్తా ఉన్నారు, అందుకనే మేము ఆగాము సంక్రాంతి రిలీజ్కి. సో ఇప్పుడేమో మీరు ఆల్రెడీ ఇన్ని సినిమాలు వస్తున్నాయి, మీరు ఏం చేయబోతున్నారు? సో మాకు సోలో రిలీజ్కి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఇచ్చారు. నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు చెప్తే ఆల్రెడీ అతను సందీప్ కిషన్ ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాకి, అతను నేను ఆపలేను అంటున్నాడు. సో ఆపలేను అన్నప్పుడు అతన్ని బలవంతంగా ఎలా ఆపుతారు? కుదరదు. అట్లాగే డీజే టిల్లు వాళ్ళు కూడా ఆగరు. ఇంకా డబ్బింగ్ సినిమా అది ఆగదు. యాత్ర 2
అది ప్రెస్టీజియస్ ఇంపార్టెంట్, జగన్ బయోపిక్ అది. కాబట్టి ఇవి ఏవి కూడా ఆపే పరిస్థితిలో వీళ్ళు వీళ్ళు ముందే ఏమైనా మాట్లాడుకుని ఉంటే అదేదన్నా ఇదేంటిది. అది వదిలేసి వీళ్ళు సంక్రాంతి పండగ అయిపోయింది కాబట్టి ఇంకా మనకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ లెటర్లో చాలా మర్యాదగానే రాశారు విశ్వప్రసాద్, నేను ఆ లెటర్ కూడా చూశాను. సో దాంట్లో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు మాకు ఏదన్నా సాల్వ్ చేయండి, సోలో రిలీజ్ ఇవ్వండి అని. కానీ ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది, ఫిబ్రవరి 9th అంటే ఇంకెక్కువ రోజులు లేవు. ఇప్పుడు మాట్లాడినా ఇవి ఆగుతాయనేది అయితే డౌటే. ఎందుకంటే రజనీకాంత్ సినిమా కూడా ఇంపార్టెంటే, వీటిలో అన్నీ ఇంపార్టెంటే, ఎవరికి వాళ్ళకి ఇంపార్టెంటే కదా అవి. సో అప్పుడేమో పెద్ద సినిమాలకు ఒక రూలు, చిన్న సినిమాలకు ఒక రూల్ లాగా దిల్ రాజు కూడా మాట్లాడాడు. పెద్ద సినిమాకి ఆయన డెఫినేషన్ కూడా ఇచ్చారు, ఏది మార్నింగ్ షోకి వెళ్తారో అదే పెద్ద సినిమా అని. సో ఇదేంటంటే ఒక మోనోపలి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి బిజినెస్లో కూడా ఇండియాలో మోనోపలి అనేది ప్రధానంగా ఉంటుంది. అసలు బిజినెసెస్ డెవలప్ కావడానికి మోనోపలి అనివార్యం ఇండియాలో. అది లేకుండా ఎవరు కూడా డెవలప్ అవ్వలేని పరిస్థితి. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికంటే కుదరదు. అట్లా ఇతర రంగాల్లో కూడా అలా జరగదు. ఇప్పుడు 10 కంపెనీలు ఉంటాయి, ఒక కంపెనీ మోనోపల్గా ఆ రంగంలో వాడు పెట్టుబడులు పెడతాడు, మార్కెట్ని కబ్జా చేస్తాడు, ఇవన్నీ ఉంటాయి. అయితే దీంట్లో ఏంటంటే లీగల్గా వేరే తప్పులు ఏమన్నా చేస్తే దాని మీద ఇప్పుడు చర్య తీసుకోవచ్చు. ఇప్పుడు అదానీ ఉన్నాడు, ఆయన మీద సెబీ ఎంక్వైరీ ఉంది. ఆ అదానీ మీద వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఒక సూట్ కేస్ కంపెనీలు బయట దేశంలో పెట్టి ఆ దేశంలో నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, అంటే వాళ్ళు ఆ కంపెనీ తరఫున వీళ్ళ కంపెనీ షేర్లు కొంటారు, షేర్ల కంపెనీ కొంటారు. దానివల్ల ఇక్కడ షేర్లు కొనేవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి ఇది మంచి కంపెనీ, దీన్ని ఈ షేర్లు బాగుంటాయి అన్న ఇది వీళ్ళకి వస్తుంది. మామూలుగా షేర్ మార్కెట్లో షేర్ కొనేటప్పుడు అనేక అంశాలు పరిశీలించి ఆ షేర్ కంపెనీ కొంటారు. ఎప్పుడైనా షేర్ ఎందుకు కొంటారు, ఇది పెరుగుతుందనే కదా కొంటారు. మనం ఇప్పుడు ఎంత ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి 5-6 ఏళ్ళకి 2 లక్షలు వస్తాయనో 1,50,000 వస్తాయనో ఒక ఐడియాతో కొంటారు వీళ్ళు. సో కొన్నప్పుడు ఆ కొనడానికి అనేక ఫ్యాక్టర్స్ చూస్తారు. ఆ ఫ్యాక్టర్స్లో ఏంటంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్, తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ కానీ పెట్టుబడి పెడుతున్నాయంటే అది మంచి కంపెనీ జనరల్గా ఉన్న క్రైటీరియాలో అది ఒకటి అనమాట. అలాగా చేశారనేది దాని మీద విమర్శ. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అలా మ్యానిపులేట్ చేశారు, వాళ్ళ కంపెనీలే పెట్టి అవేదో ఫారిన్ కంపెనీలు అన్నట్టుగా, ఏ సింగపూర్ కంపెనీ కొనింది అన్నట్టుగా ఉంటుంది. కానీ సింగపూర్లో ఉండే కంపెనీ వీళ్ళదే, అదేం కంపెనీ కాదేం కాదు, సూట్ కేస్ కంపెనీ పేరుకే ఉంటుంది అన్నమాట. అది ఇలాంటివి చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సౌరభ్ ముఖర్జీ అనే ఒక లండన్ బేస్డ్ ఎకనామిస్టు, ఆయన తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ని ఇండియాకు మార్చినప్పుడు ఇండియాలో ఉండే కంపెనీస్ మీద స్టడీ చేశారు వాళ్ళు కొంతకాలం. ఆ టీం స్టడీ చేసినప్పుడు ఇక్కడ కంపెనీలు కొన్ని రకాల మోసాలకు పాల్పడుతున్నాయని వాళ్ళు గమనించారు. ఒక 3 చోట్ల కంపెనీలు మ్యానిపులేట్ చేస్తున్నాయి. సరే కంపెనీలని అడుగుదామని వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కంపెనీలు ఏం చెప్పారంటే, మీరు కొత్తగా వచ్చారు సార్, మీరు పుస్తకాలు చదువుకొని వచ్చారు, మీకు ఇక్కడ మేము చేసేది మీకు తెలియదు, మీరు కేవలం 3 ఫైండ్ అవుట్ చేశారు, యాక్చువల్గా మేము 6 చోట్ల ఫ్రాడ్ చేస్తున్నామని చెప్పారు. అంటే సరదాగా వాళ్ళు వీళ్ళని టీచ్ చేయడం కోసం వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది ఇండియాలో అందుకనే సౌరభ్ ముఖర్జీ ఆయన చాలా పుస్తకాలు రాశాడు వీటి మీద. ఆయన చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు అమెరికాలో కూడా 1930sలో ఇలాంటిదే ఉండేది, దాని తర్వాత రెగ్యులేషన్స్ రూల్స్ పెరిగాయి, అది కొంత రెగ్యులేట్ అయింది. ఇండియాలో కూడా కొంతకాలం పోయినాక కానీ ఇది అవ్వదు, ఇప్పుడైతే ఇలాగే జరుగుతుంది అనేది ఆయన చెప్తాడు. సో ఇలాగా ఇక్కడ కూడా నేను ఇంతకుముందు కూడా సినిమా అనేది కూడా ప్రధానంగా వ్యాపారమే. దీంట్లో థియేటర్లు తక్కువ ఉంటాయి, సినిమాలు ఎక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ చూసుకొని రిలీజ్ చేయాలి. సో దీన్ని ఏదో కోఆర్డినేట్ చేసి మేము ఒకటి చేస్తామంటే కుదరదు, ఎవరు చేయలేరు కూడా, ఎవరి మాట వినరు. వినకపోతే వాళ్ళని ఏమి పనిష్ చేసే అధికారం కానీ ఇంకోటి కానీ వీళ్ళకేం ఉండదు లీగల్గా. ఈ బాడీస్ అంతా ఏంటి, ఇవి ఒక రకమైన వెల్ఫేర్ బాడీస్ అంతే, అసోసియేషన్స్ ఇవి.
అంతేగాని వీళ్ళ మాట కంపల్సరీగా వినాలంటే వీళ్ళు ఇండైరెక్ట్గా ఏమైనా బెదిరించవచ్చు వాళ్ళని, థియేటర్లు ఇవ్వము మీకు అది ఇదని. కానీ డిఫికల్ట్ థింగే. ఇప్పుడు రవితేజ వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది. వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు మనం సంక్రాంతికి రిలీజ్ చేస్తూనే ఉంటే ఎట్లా సైందో పెద్దగా ఆడలేదు, మంది కొంచెం బాగుండేదని వాళ్ళు అనుకోండదు.